200% అన్ని రికార్డులు బదులు కొడుతుంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ అనే కాదు, ఆస్కర్ అవార్డు వచ్చినా కానీ తక్కువ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి బ్రో రామ్ చరణ్, ఇది ఒలింపిక్స్ కెడితే పెద్ద గోల్డ్ మెడల్ కొట్టేస్తాడేమో. నా బాధ ఏంటంటే బుచ్చిబాబు గారు కొంచెం మార్చుండాల్సింది ఏం డ్రెస్సింగ్ అనేది. యాస్టీ దింపేశారండి. ఆ దేవరాలోనే ఇక్కడ వచ్చింది. సరే మన ఎన్టీఆర్ అన్న పక్కన చేసింది, మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారు అన్న పక్కన ఏదో పార్ట్ 2 లాగా ఉంది ఆమె వరకు. బ్రో పెద్ద ఎలా ఉంది? సూపర్ బ్రో, ఇంకేం చెప్తాం. మళ్ళీ బ్రో అనేసి అంత ఎనర్జీ లేదు, కానీ ఇందులో మాత్రం ఎనర్జీ ఉంది. రామ్ చరణ్ గారికి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు విజువల్స్ కానీ బాడీ కానీ అబ్బా సూపర్. రామ్ చరణ్ కేక ఆబ్వియస్లీ సూపర్. కెరియర్లో పెద్ద హిట్ అవుతుంది అంటారు. 200% అన్ని రికార్డులు బదులు కొడుతుంది. ఓకే, ఏ సాంగ్ బాగా నచ్చింది? చికిరి రై రై రారా కూడా కొంచెం లైఫ్లో ఇన్స్పైరింగ్గా ఉంది ఆ సాంగ్. సరైన వారసుడా? చిరంజీవికి అయితే నిజంగా సరైన వారసుడు. మగధీరతో అసలు కొత్త కలెక్షన్ రికార్డు సృష్టించిండు. ఇప్పుడు పెద్దతో ఇంకో కలెక్షన్ సృష్టించబోతున్నా అనమాట. ఖచ్చితంగా సృష్టిస్తాడు, ఇంకో డౌటే లేదు. సినిమా అయితే మామూలు లేదు, ఇప్పుడే చూసి వచ్చినాం. అండ్ మన గేమ్ చేంజర్ పోయిందని చాలామంది ట్రోల్ చేశారు. అరే కొడకల్లారా ఇప్పుడు ట్రోల్ చేయండి రా, మీకు తెలుస్తుంది. ఈ సినిమా చూసి ట్రోల్ చేయండి, అప్పుడు చెప్తా. సినిమా చూసి చెప్పండి, చెప్తా. బాడీ చాలా కష్టపడ్డాడు కదా బ్రో, ఒలింపిక్స్కి పంపిస్తే గోల్డ్ మెడల్ మెల్లేసుకొని వచ్చేస్తాడు బ్రో. మామూలు కాదు, 1 కాదు 2 కాదు 100 పట్టుకొస్తాడు. అట్లా అనమాట, మామూలు లేదు సినిమా. బుచ్చిబాబు సన్నగైతే హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట. మామూలు కాదు ఆయన డైరెక్షన్. ఆయన నిజంగా ఉప్పెన చూసి ఏదో నార్మల్ అనుకున్నా, కానీ ఈ సినిమాలో అసలు రామ్ చరణ్ ఏ రేంజ్లో చూపించాడంటే మామూలు కాదనమాట. మున్నా భయ్య అయితే మాత్రం ఆదర్శుడు మామూలు లేదు, వేరే లెవెల్లో ఉన్నాను. మున్నా భయ్య కోసం ఇంకోసారి చూడాలనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. బ్రో పెద్ద సినిమా ఎలా? పెద్ది ఇప్పుడే ప్రీమియర్ సినిమా చూసిన, అసలు ఏంది బ్రో, పెద్దితో పెద్ద హిట్ కొట్టాడు సార్ రామ్ చరణ్. మామూలు కాదు, ఇది ఒక 3000 కోట్లు అయితే ఖచ్చితంగా కొట్టవచ్చు అనమాట. మామూలు అంటే మామూలు లేదు సినిమా. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి బ్రో రామ్ చరణ్, ఇది ఒలింపిక్స్ కెడితే పెద్ద గోల్డ్ మెడల్ కొట్టేస్తాడేమో. తెలుగులో జెర్సీ కానీ దంగల్ కానివ్వండి, లగాన్ కానీ ఇట్లా వచ్చాయి కదా, ఇప్పుడు ఆ రేంజ్ హిట్ అవుతుంది అంటారా నేషనల్ లెవెల్? ఖచ్చితంగా హిట్ అవుతుంది అండి. అసలు రామ్ చరణ్ అన్న బ్యాట్ పట్టుకొని కొడుతుంటే వేరే లెవెల్, దానికి మనిషిని కొడుతుంటే ఇంకా వేరే లెవెల్. ఆ స్టైల్ చాలా బాగా చూపించారు. ఆ దట్టు ఒక క్రికెట్ అనే కాదు, ఒక కుస్తీ పోటీ ఉంది, ఒక రన్నింగ్ రేస్ ఉంది, చాలా ఉన్నాయండి దాంట్లో. ఆట అనేది ఆయనకి ఒక ఆయులాగా అయిపోయింది అనమాట. చరణ్ హీరోగా రిటైర్మెంట్ పెట్టి ఒలింపిక్స్కి వెళ్తే బాగుంటుంది అంటారా? లేదండి, రామ్ చరణ్ గారు మనకి మూవీస్లోనే ఉండాలి. సో మాకు ఎప్పుడు మూవీస్ అందిస్తూనే ఉండాలి ఇలాంటి మంచివి. ఎందుకంటే ఒలింపిక్స్కి వెళ్ళాలనుకో ఓన్లీ ఆట మాత్రమే మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. కానీ ఈయన సినిమాల్లో ఉంటే చాలా సినిమాలు మంచి మెసేజ్లు, మంచి కంటెంట్ తీసుకొని వచ్చి ఇంకా చాలా ఇన్స్పైర్ చేస్తారు. కాబట్టి ఆయన సినిమాలో ఉండాలి. చాలామంది రెహమాన్ గారిని పెట్టుకునేసరికి దేవశ్రీ ప్రసాద్ని పెట్టుకోవచ్చు కదా, ఉప్పెన్ లాంటి సాంగ్స్ ఇచ్చాడు కదా బుచ్చిబాబుకి అని అన్నారు. ఈ సాంగ్స్ మ్యూజిక్ నాకు ఏమనిపించింది? నిజం చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అనేది వేరే లెవెల్. అర్థమవుతుందా? ఆయన్ని దాటుతారా అంటే నేను అలా చెప్పలేను, కానీ ఎక్కడ మనం ఎంజాయ్ చేయాలంటే అది దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ అని చెప్తా. కానీ ఏఆర్ రెహమాన్ గారు కూడా వేరే లెవెల్ ఇచ్చారండి మ్యూజిక్. వింటూ ఉంటే ఎక్కేస్తుందండి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ మొన్న వచ్చింది, ఫస్ట్ అబ్బాయి ఏంట్రా అని అనిపించింది, కానీ వింటూ ఉంటే నోట్లో అద్దప్ప ఇంకేం సాంగ్ రావట్లేదు. నిజంగా ఆ లెవెల్ ఉంది. ఏఆర్ రెహమాన్ గారు సూపర్ ఇచ్చారు మ్యూజిక్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. చికిరీ సాంగ్ అవ్వచ్చు, రై రై రారా సాంగ్ అవ్వచ్చు, లేకపోతే ఇది హలో హలో సాంగ్ అవ్వచ్చు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దరిపోతుంది. బుచ్చిబాబు గురు సుకుమార్ పుష్ప అల్లు అర్జున్ పెట్టి హిట్ కొట్టాడు కానీ ఇప్పుడు పుష్ప రికార్డ్స్ శిష్యుడు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఆ రికార్డ్స్ గురించి మాట్లాడద్దండి, మొత్తం మెగా ఫ్యామిలీ కదా, ఎవరి రికార్డ్స్ వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇలా బ్రేక్ చేశారా వాళ్ళని దాటారా ఇవన్నీ వద్దు. సో దేని రికార్డ్స్ దానికి ఉంటాయి, కంటెంట్ బట్టి దాని రికార్డ్స్ ఉంటాయి. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ పక్కన దేవరలో బాగుందా, పెద్దిలో రామ్ చరణ్ పక్కన? నా బాధ ఏంటంటే బుచ్చిబాబు గారు కొంచెం మార్చుండాల్సింది ఏం డ్రెస్సింగ్ అనేది. యాస్టీ దింపేశారండి. ఆ దేవరాలోనే ఇక్కడ వచ్చింది. సరే మన ఎన్టీఆర్ అన్న పక్కన చేసింది, మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారు అన్న పక్కన ఏదో పార్ట్ 2 లాగా ఉంది ఆమె వరకు. అర్థం ఆమె వరకు అలా అనిపిస్తుంది నాకు. సో కొంచెం చేంజ్ చేస్తుంటే బాగుండేది డ్రెస్సింగ్ ఇవన్నీ అనిపించింది. కానీ చాలా బ్యూటిఫుల్ అండి. బాబా శృతి హాసన్ గారిని మించేసింది డ్యాన్స్ స్థలంతో. నేషనల్ అవార్డు మిస్ అయింది అంటున్నారు రామ్ చరణ్కి, దీనికి వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా కొడతారు అనిపిస్తుంది అండి. ఆల్రెడీ కొడుతున్నారు కదా సిక్సర్లు, దాంట్లో ఖచ్చితంగా అవార్డుని కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఆ లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది. మరో రంగస్థానం యాక్టింగ్ అనిపిస్తుంది ఇక్కడ రామ్ చరణ్ గారిలో. అంత కష్టపడ్డారండి పెద్దకి. అది మీరు చూసినట్లయితే క్రికెటర్గా ఒక బాడీ ఉంటుంది, కుస్తీకి ఇంకో బాడీ ఉండాలి. ఈ వేరియేషన్స్ అనేవి తను చేసుకోవడం అనేది అంత ఈజీ కాదండి ఒక మనిషికి. మనకే చాలా బద్ధకం. ఎన్ని చేస్తున్నారంటే కష్టపడి
వేరే లెవెల్ అండి. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పండి, అంటే గేమ్ చేంజర్కి చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నాడు కదా, తన హార్డ్ వర్క్ ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ ఒక్క ముక్కలో గ్లోబల్ స్టారు వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, ఏదో మాట్లాడారు. ఈసారి గ్లోబ్ తిప్పితే ఒక్కొక్కటి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లెవెల్లో ఉండబోతుంది పెద్ది, రాసుకోండి. రామ్ చరణ్ ఫారెన్ బాడీ గార్డ్ని పెట్టుకున్నా కూడా ట్రోల్ చేస్తున్నారు కదండి. అది కొత్త రకం అండి. నేను కూడా వేసాను ఇలా వేరే ఇష్టం, ఎందుకంటే కొత్తగా ఉంది కదా. నిజంగా ఫారెన్ ఆయన ఫైటర్ అండి, మంచి ఫైటర్ ఆయన, ఆ బాడీ గార్డ్ అని ఆయన ఒప్పుకోవడం అనేది, ఆయన ఒప్పుకోవడం అనేది హైలైట్. సో ఈయన పెట్టుకోవడం కూడా హైలైట్ అనమాట. ఎస్ బ్రో పెద్ద ఎలా ఉంది అన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ నిజంగా. మనకి జెర్సీ కానీ, దంగల్ కానీ, లగాన్ కానీ ఈ సినిమా చూసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అంతకు మించి ఉంటుంది అనమాట నిజంగా. స్పోర్ట్స్ డ్రామాలో సినిమా తీయడం అనేది, అది కూడా మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఊరు పల్లెటూరు వాతావరణంలో స్టోరీ అనేది చాలా న్యాచురల్గా, చాలా రియల్గా, చాలా మంచిగా అనిపించింది అన్న నిజంగా. ఆ డ్యాన్స్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ అసలు మామూలుగా లేదు. ఆ ట్రాన్సిషన్ ఉంటుంది చూడండి, మనం ట్రైలర్ గట్ల ఒక ట్రాన్సిషన్ చూసాము, ఆ బ్యాట్ నుంచి ఆ రన్నింగ్ వరకు వెళ్తారు చూడండి, ఆ ట్రాన్సిషన్ అయితే సినిమాలో చూస్తే అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నిజంగా. నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది నిజంగా. జాన్వీ కపూర్ గారు అందమా ఏమందమా నిజంగా. శ్రీదేవి గారి కూతురు అంటే శ్రీదేవి అనే చెప్పుకోవచ్చు, మామూలుగా లేదు. మ్యూజిక్ ఏం చెప్పొచ్చు అన్న నిజంగా, అసలు మ్యూజిక్ అయితే మామూలుగా లేదన్న. మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే థియేటర్ మొత్తం సాంగ్స్ వస్తున్నప్పుడు అంతా ఒక ఊపు వస్తుంది అనమాట, థియేటర్ని మొత్తం అల్లాడిస్తుంది. ఆ సాంగ్స్ కానీ, ఇంకా డ్యాన్స్ కానీ, ఆ స్టెప్స్ కానీ మామూలుగా లేదన్న నిజంగా, అసలు మంచిగా ఉంది. ఇంకా నాకు ముఖ్యంగా జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా మంచిగా నచ్చింది అన్న. జగపతి బాబు కానీ, మన శివన్న అని అసలు చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి నిజంగా. క్యామియోస్ కానీ వీళ్ళంతా అసలు ఒక మంచి పర్ఫెక్ట్ సినిమా చేసినైతే అనిపిస్తుంది నిజంగా. అంటే బుచ్చిబాబు గారి గురించి ఒకటే చెప్పాలన్న, అసలు అతను నంబర్ 1 డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే సుకుమార్ గారి స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి అని చెప్పి అనిపిస్తే నిజంగా, గురువుకి తగ్గిన శిష్యుడు కాదు, గురువుని మించిన శిష్యుడు లాగా అయితే అనిపిస్తుంది. గురువు పుష్పతో హిట్ కొట్టాడు కదా, శిష్యుడు పెద్దతో దాన్ని బ్రేక్ చేస్తాడు అంటారు. నిజంగా అంతకు మించి కాకపోయినా కానీ ఆ రేంజ్ వరకు అయితే పక్క వెళ్తుంది అన్న నిజంగా. అంతలాగా ఉంది నిజంగా. స్టోరీ అయితే నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉంది. బాగా కష్టపడ్డాడు, ఆ బాడీ చూస్తుంటే అర్థమవుతుంది. ఒలింపిక్స్కి పంపించచ్చు అంటారా మరి, అంత హార్డ్ వర్క్ చేస్తాడు కదా అన్న. ఆ సినిమానే రియాలిటీ అన్న, కానీ సినిమాలో అయితే అసలు నిజంగా ఒలింపిక్స్ రేంజ్కి అయితే వెళ్ళిపోతాడు. సినిమాలో మీరు చూసే మీకే అర్థమవుతుంది. సినిమా అయితే అసలు వేరే రేంజ్కి వెళ్ళిపోయింది. సినిమాలో ఆ బాడీ కానీ, ఆ ఫిట్ కానీ, అసలు అతని కష్టం అయితే ఎక్కడ కాదన్న నిజంగా. మెగాస్టార్ కొడుకు అంటే రామ్ చరణ్ అన్న. చాలా మంది రంగస్థలంతో నేషనల్ అవార్డు మిస్ అయింది అంటారు రామ్ చరణ్కి, మరి ఈ సినిమాతో కొడతాడా నేషనల్ అవార్డు? అన్న ఈ సినిమాతో నేషనల్ అవార్డు అనే కాదు, ఆస్కర్ అవార్డు వచ్చినా కానీ తక్కువ అని చెప్పుకోవచ్చు నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, అంత మంచిగా ఉంది యాక్టింగ్ కూడా నిజంగా. పక్క అంటే ఆల్రెడీ RRRతో ఆస్కర్ అవార్డు తీసుకొచ్చిండు, సేమ్ ఈ సినిమాతో కూడా పక్క ఆస్కర్ అయితే వస్తుంది అన్న. బ్రో పెద్ద ఎలా ఉంది? సో అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా అల్టిమేట్గా ఉంది. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిగ్ నెంబర్స్ కూడా ఓపెనింగ్ డే నుంచే. అండ్ బాలీవుడ్లో అయితే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాబట్టి అదొక చాలా పాజిటివ్ ఇండెంట్ అవుద్ది. రామ్ చరణ్ గారి డెడికేషన్ అయితే మెచ్చుకోవచ్చు, ఎందుకంటే బుచ్చిబాబు గారు కూడా ఆయన డెడికేషన్ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. యా, సో ఆ డెడికేషన్కి వాళ్ళకి కష్టపడిన దానికన్నా కూడా సో బిగ్ నెంబర్స్ ఓపెనింగ్స్ రావచ్చు.